మిత్రులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం తెలంగాణలో అమలవుతున్న ఆసరా పెన్షన్స్ గురించి తెలుసుకుందాము. ముఖ్యంగా 9 రకాల పెన్షన్స్ ఇప్పుడు తెలంగాణలో అమలవుతున్నాయి. ఒకటి ఓల్డ్ ఏజ్ పెన్షను, విడో పెన్షను, డిజేబుల్డ్ పెన్షను, గీత కార్మికులకు ఇచ్చే పెన్షను, చేనేత కార్మికులకు ఇచ్చే పెన్షను, బీడీ వర్కర్స్ కి ఇచ్చే పెన్షను, సింగిల్ ఉమెన్ కి ఇచ్చే పెన్షను, అదేవిధంగా పైలేరియా, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఈ రకంగా 9 రకాల పెన్షన్స్ ఇస్తారు. అయితే తెలంగాణలో పెన్షన్స్ ఒక క్రమబద్ధంగా ఇవ్వడం లేదు. 2018లో చిట్టచివరిసారిగా పెన్షన్లు ఇస్తే మళ్ళీ 2022లో పెన్షన్లు ఇచ్చారు. 2022లో పెన్షన్లు ఇస్తే మళ్ళీ ఇప్పుడు 2025 ఇప్పటి వరకు కూడా మళ్ళా కొత్త పెన్షన్స్ ఇవ్వలేదు. అయితే దీంట్లో మరొక సమస్య ఏంటంటే ఈ క్రమంలో 2022లో స్పౌస్ పెన్షన్ అని సెర్పు ఒక సర్క్యులర్ జారీ చేసింది. స్పౌస్ పెన్షన్ అంటే ఏంటంటే ఎవరైనా ఆ కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న వృద్ధుడు చనిపోతే ఆ చనిపోయిన ఆయన భార్యకు వెంటనే పెన్షన్ మంజూరయ్యేటట్లు ఆ జీవో సర్క్యులర్ జారీ అయింది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో బాగా సమస్య ఏంటంటే ఆ స్పౌస్ పెన్షన్ లో వికలాంగులను తీసుకురాలేదు. ఇప్పుడు ఎవరైనా రాష్ట్రంలో వికలాంగులు మరణిస్తే వాళ్ళ భార్యకు స్పౌస్ పెన్షన్ వచ్చే విధంగా లేదు. రాష్ట్రంలో దాదాపు 5 లక్షల పైచిలకు మందికి ఆసరా పెన్షన్ వికలాంగులకు వస్తుంది. ప్రతి సంవత్సరం ఒక అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 2500 మంది నుంచి 3000 మంది వికలాంగులు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు వివిధ కారణాలతో చనిపోతున్నారు. అంటే ఈ 3 ఏళ్లలో దాదాపు 8000 నుంచి 9000 మంది వికలాంగులు చనిపోయారు. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళ భార్యకు పెన్షన్ రావడం లేదు. అయితే ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండేది ఏంటంటే మీరు ఏదైతే స్పౌస్ పెన్షన్ అని సర్క్యులర్ జారీ చేశారో అది కూడా వికలాంగులకు వర్తింపేటట్లు తక్షణం చేయండి. ఎందుకంటే వికలాంగుల కుటుంబాలు అత్యంత సమస్యలు ఉంటాయి. కేవలం చాలా వికలాంగుల కుటుంబాలకు పెన్షనే ఆధారంగా ఉంటుంది. రేపు కేబినెట్ సమావేశంలో గాని, అసెంబ్లీ సమావేశంలో గాని, అధికారులు గాని, ప్రజాప్రతినిధులు గాని తక్షణం ఈ స్పౌస్ పెన్షన్ల పరిధిలోకి వికలాంగుల కుటుంబాలను తీసుకురావాలని మేము కోరుచున్నాం.